దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 4th June 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 17 and verse 3. అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాట్ ఈస్ ఎటర్నల్ లైఫ్? నిత్య జీవము అంటే ఎలాగొస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, అద్వితీయ సత్య దేవుణ్ణి తెలుసుకున్నట్టు ద్వారా, ఆయన పంపిన యేసుక్రీస్తును తెలుసుకుంటూ ద్వారా నీకు నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముకున్నాను అంటారు. నమ్ముకోవడం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆయన తెలుసుకోవడము, టు నో హిమ్. సో అద్వితీయ సత్య దేవుడిని తెలుసుకోవట, యేసుక్రీస్తు అని తెలుసుకోవట నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఈస్ ఎటర్నల్ లైఫ్? Let me read this in English. John chapter 17 and verse 3. Now this is eternal life, that they know you and the only true God and Jesus Christ whom you have sent. So knowing God and knowing Jesus Christ is having eternal life. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తెలుసా? యేసుక్రీస్తు వారు నీకు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని గురించి తెలుసా అని అడగటం లేదు, లేక యేసుక్రీస్తు వారి గురించి తెలుసా అని అడగటం లేదు. నీకు వ్యక్తిగతంగా వారు తెలుసా? వ్యక్తిగతంగా అద్వితీయ సత్య దేవుని తెలుసుకున్నట్టు ఏ నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ లోకమును విడిచిపెడుతున్న వారు నిత్య జీవంలో ఉండాలంటే అద్వితీయ సత్య దేవుని తెలుసుకున్నట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకోవాలి. యు షుడ్ నో గాడ్, నో హిమ్, హ్యావ్ అన్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. యు షుడ్ బి ఏబుల్ టు సే, ఐ స్పోక్ విత్ గాడ్, గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో నేను దేవుడితో మాట్లాడాను, దేవుడు నాతో ఇలా చెప్పారు అనే అనుభవము నీవు కలిగి ఉండాలి. యు షుడ్ నో గాడ్. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 17 अध्याय और 3 वचन पढ़ेंगे. जॉन चैप्टर 17 और वर्स 3. और अनंत जीवन यह है कि वे तुझ अद्वैत और सच्चे परमेश्वर को और यीशु मसीह को जिसे तूने भेजा है जानो. जब तक आप परमेश्वर और यीशु मसीह को नहीं जानेंगे, आपको अनंत जीवन नहीं है. और अनंत जीवन वह है कि वे तुझे अद्भुत और सच्चे परमेश्वर को जानना, यीशु मसीह को जानना ही अनंत जीवन है. हम चर्च आए अनंत जीवन है, हम बैप्टिज्म लिए अनंत जीवन है, नहीं. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చర్చ్కు వెళ్తున్నాను, ఒక క్రైస్తవ పేరు కలిగి ఉన్నాను, క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను, బాప్తిజం తీసుకున్నాను కాదమ్మా. అక్కడ బైబిల్లో క్లియర్గా రాసింది, నిత్య జీవం ఎవరికంటే దేవుణ్ణి తెలుసుకున్న వారు. దేవుడి గురించి కాదు, దేవుణ్ణి తెలుసుకున్న వారే. సో ఈరోజు ఈ ప్రశ్న, డూ యూ నో గాడ్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డూ యూ నో అబౌట్ గాడ్. డూ యూ నో గాడ్ పర్సనలీ? యూ షుడ్ హ్యావ్ ఇన్స్టెన్సెస్, యూ షుడ్ హ్యావ్ టెస్టిమనీ దట్ ఐ నో గాడ్. అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు యెహోవా రోహి అని, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఈరే అని ఆయన చెప్పాడు. He said Jehovah Jireh. When Moses knew God, he said he is Jehovah Nissi. ఎర్మియా భక్తుడు ఆయన యెహోవా సిద్కిద్ను, నీతిమంతుడై ఉన్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, డూ యూ హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్
with God the Father and Son Jesus Christ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్య జీవము నాయన. ఆయన నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపించి నీవే మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేయించు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవా, మాకు చాలిన దేవుడై ఉన్నారు, మాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రం. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి నాయన, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో విని దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. మంచి శాలరీస్తో ఆశీర్వదించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించమని అడుగుతున్నాను. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఏక సమయంలో రక్షకుడా నాయన తండ్రి నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇరుషుమిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.